ముఖ్య అతిథులు స్టేషన్ గన్పూర్ అభివృద్ధి ప్రదాత మన స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు కడియం సిఆర్ గారికి, వేదిక మీద ఉన్న మాజీ సర్పంచ్ శ్రీదేవి గారికి, మండల పార్టీ అధ్యక్షుడు జయపాల్ రెడ్డి గారికి, కరుణాకర్ రావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, రఘునాథపల్లి గ్రామ ప్రజలకు, వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి నాయకులందరికీ నా యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు రఘునాథపల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో శుభసూచకం. అంబేద్కర్ గారి ఆశయాలు, అంబేద్కర్ గారు చేసినటువంటి సేవల వల్లనే ఈ రోజు వేదిక మీద ఉండబడినటువంటి మేమందరము ఆయన రాసిన రాజ్యాంగం పుణ్యాన మాత్రమే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మీ ముందు వచ్చి మాట్లాడగలుగుతున్నామంటే ఇది అంబేద్కర్ మాకు పెట్టినటువంటి భిక్ష అని మీకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే నాయకులు కానీ, విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే ఈరోజు స్త్రీలకు హక్కులు కానీ, వితంతువులకు కానీ ప్రతి ఒక్కరికి అన్ని రకాల హక్కులు, అవకాశాలు కలిగినాయంటే ఆ యొక్క దేవుడు రాసినటువంటి రాజ్యాంగం వల్లనే తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.
వందనాలు చెప్పుకుంటూ అంబేద్కర్ ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి సామాజికంగా ఎవరైతే ఆలోచన పరులు ఉన్నారో వాళ్ళందరికీ ఆదర్శమే అతను. ఎవరైతే సోషల్గా అవుతున్నారో, ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, ఎవరైతే చదువుకుంటున్నారో, ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే హక్కుల కోసం పోరాటం చేస్తున్నారో అవన్నీ వారి యొక్క కృషి, వారి యొక్క రచనల ద్వారా మనందరినీ వివేకవంతులుగా మార్చడానికి కృషి చేసిన వ్యక్తి ఆ మహానుభావుడు. ఈ సభకు మాట్లాడడం అవకాశం ఇచ్చినందుకు అందరికీ. ఇప్పుడు మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రొఫెసర్ శ్రీరాంపూర్ ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే కళ్యాణ్ శ్రీరామ్ గారికి ఈ యొక్క సభకు ధన్యవాదాలు చేస్తున్నాము. ఈ అంబేద్కర్ విగ్రహావిష్కరణ రవణపల్లి గ్రామంలో జరగడం చాలా శుభ పరిణామం. ప్రతి గ్రామంలో కూడా అంబేద్కర్ విగ్రహాలు పెడితే బాగుండే ఉద్దేశంతో ప్రతి ఒక్కొక్క గ్రామంలో పెట్టుకుంటూ వస్తున్నారు. ఈ గ్రామం వాళ్ళు ముందుపడి ఈ యొక్క విగ్రహావిష్కరణ చేయడం, ఆ అంబేద్కర్ స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కులను ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ రిజర్వేషన్ అనుభవించి ముందు ఆ యొక్క రాజ్యాంగం అనుభవించాలని కోరుకుంటూ ఈ అవకాశం దిగులు ముగిస్తున్నాను. జై తెలంగాణ. గౌరవ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కళ్యాణ్ శ్రీరామ్ గారికి నా ధన్యవాదాలు. అంబేద్కర్ అనే మహనీయుడు రాజ్యాంగం రాసిండు. ఆ రాజ్యాంగంలో చట్టాలు ఎట్లా మన పరిపాలన ఎట్లా ఉండాలనే ఉద్దేశంతో రాసిన అట్లాంటి రాజ్యాంగం ఇప్పటిదాకా మన దృష్టికి రాలేదు. అంటే కొందరికి వచ్చి కొందరికి రాలేదు. ఇప్పటిదాకా ఆ బొమ్మను చూసి, ఆ విగ్రహాన్ని చూసానా అందరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో మన ఉప ముఖ్యమంత్రి గారు ఈ ఆదేశాన్ని అనుసరించి దాన్ని స్థాపించినందుకు ధన్యవాదాలు. మరియు మన దేశానికి మన భారతదేశానికి రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారు మహనీయులు. అదేవిధంగా మన గ్రామానికి, మన కాన్స్టిట్యూషన్కు ఎవరు చేయనటువంటి పనులు అనగా రోడ్లు కానీ, భవనాలు కానీ, స్కూళ్ళు కానీ ఇట్లా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసిన మన సారు కళ్యాణ్ శ్రీరామ్ సార్. అంతకుముందు భారతదేశంలో అంబేద్కర్ సారు, మనకు కళ్యాణ్ శ్రీరామ్ సారు చేసినందుకు నియోజకవర్గంలో ఈరోజు గ్రామ ప్రజలందరి సహకారంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఆవిష్కరించుకున్న సందర్భంగా ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న మన గ్రామ ఎంపీటీసీ సోదరులు వెంకటస్వామి గారు, వేదిక పైన సోదరి సర్పంచ్ శ్రీదేవి గారు, మన పిఎస్సిఎస్ చైర్మన్ సోదరులు తీగల కరుణాకరరావు గారు, మండల పార్టీ అధ్యక్షులు జయపాల్ రెడ్డి గారు, వైస్ ఎంపీపీ కనకయ్య గారు, వేదిక పైన పెద్దలందరికీ, ప్రత్యేకించి రఘునాథపల్లి గ్రామ ప్రజలకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా రఘునాథపల్లి గ్రామ ప్రజలందరికీ నేను హృదయపూర్వకమైన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల జీవితాలలో కూర్చోరా రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల జీవితాలలో వెలుగును నింపిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని వచ్చే తరాలు కూడా గుర్తుపెట్టుకునే విధంగా, వారి ఆశయాలను కొనసాగించే విధంగా, వారి స్ఫూర్తిని కొనసాగించే విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయము అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అనేక మంది మన పెద్దలు మహాత్మా గాంధీ నేతృత్వంలో స్వతంత్ర పోరాటంలో పాల్గొని బ్రిటిష్ వాళ్ళను ఎదుర్కొని
భారతదేశానికి స్వతంత్రం తెచ్చుకున్నాం. ప్రజాస్వామిక దేశమైన భారతదేశానికి, ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైన భారతదేశానికి ఒక లిఖిత పూర్వకమైన రాజ్యాంగం ఉండాలని ఆనాడున్న పెద్దలందరూ కూడా ఆలోచించడం, దానికి అనుగుణంగా రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయడం, ఆ రాజ్యాంగ పరిషత్తుకు దళిత జాతిలో పుట్టిన మహానుభావుడు మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చైర్మన్ గా చేయడం, వారు భారతదేశ ప్రజల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులను అన్నింటినీ తెలుసుకొని అందరి అభిప్రాయాలను కూడా తీసుకొని అందరికి కూడా రాజ్యాంగం ద్వారా న్యాయం జరగాలని ఆలోచించి ఒక బ్రహ్మాండమైన రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అప్పుడప్పుడు భయం వేస్తుంటది. అంబేద్కర్ గారే లేకుంటే, అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి ఉండకపోతే, ఆ రాజ్యాంగంలో అణగారిన వర్గాలకు, దళిత జాతులకు, అంటరాని తరానికి, అసమానతలకు అనేక రకాలైన అవమానాలను ఎదుర్కొంటున్న జాతులు, వీటన్నిటిని కూడా వీళ్ళకి రిజర్వేషన్ కల్పించుండకపోతే, ఇవాళ షెడ్యూల్ క్యాస్ట్లకు, షెడ్యూల్ ట్రైబ్స్, ఎస్సీలకు, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించి ఉండకపోతే ఇవాళ కడియం శ్రీహరి అనే వ్యక్తి ఇలా ఎమ్మెల్యేగా ఇక్కడ నిలబడేవాడు కాదు అని చెప్పి మీకు నేను సవినయంగా తెలియజేస్తున్నాను. ఆ మహానుభావుడు దళితులకు ప్రత్యేకంగా అంటరాని తరాన్ని అనుభవిస్తున్న వారు, అవమానాలకు గురవుతున్న వారు, ఆర్థికంగా వెనుకబడి ఉన్నవారు, సామాజికంగా వెనుకబడిన ఈ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆలోచించి ఉద్యోగము, విద్య, రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు కల్పించాడు. కాబట్టే ఇవాళ ఎస్సీలు, ప్రత్యేకంగా దళితులు, ఎస్సీలు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ సర్పంచులు కాగలుగుతున్నారు, ఎంపీటీసీలు కాగలుగుతున్నారు, జెడ్పీటీసీలు కాగలుగుతున్నారు, జిల్లా పరిషత్ చైర్మన్లు కాగలుగుతున్నారు, ఎమ్మెల్యేలు కాగలుగుతున్నారు, ఎంపీలు కాగలుగుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే వారు రాజ్యాంగం ద్వారా కల్పించిన రిజర్వేషన్ ద్వారా మేమందరం కూడా ఇవాళ రాజకీయ నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నామంటే అది అంబేద్కర్ గారు పెట్టిన దీక్ష అని చెప్పి నేను మీ అందరికి సవినయంగా తెలియజేస్తున్నాను. ఆ అంబేద్కర్ గారు కల్పించిన రిజర్వేషన్ ద్వారానే నేను చదువుకున్నాను. ఒక పేద కుటుంబంలో పుట్టి, వ్యవసాయ కూలి కుటుంబంలో పుట్టి 10 మంది సంతానం ఉన్న కుటుంబంలో పుట్టి, రోజు తల్లిదండ్రులు కూలికి పోతే తప్ప పూటగలవని కుటుంబంలో పుట్టి, ఆయన ఇచ్చిన అవకాశాన్ని, ఆయన రాజ్యాంగంలో కల్పించిన అవకాశాన్ని ఉపయోగించుకొని చదువుకొని లెక్చరర్ అయి తర్వాత రాజకీయాల్లోకి వచ్చి మీ అందరి ఆశీర్వాదంతో ఇవాళ నేను ఎమ్మెల్యే కాగలిగాను అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తాను. అంటే ఇది మామూలు మాట కాదు. ఇవాళ ఎవరైనా దళిత జాతులు సగౌరవంగా తలెత్తుకొని బ్రతకగలుగుతున్నారు, తలెత్తుకొని తిరగలుగుతున్నారు అంటే అది అంబేద్కర్ మనకిచ్చిన ధైర్యము అని చెప్పి మీకు సవినయంగా తెలియజేస్తుంది. అది అంబేద్కర్ మనకు ప్రసాదించిన రాజ్యాంగం అని చెప్పి నేను మీకు సవినయంగా తెలియజేస్తుంది. అయితే దురదృష్టవశాత్తు చాలా గొప్ప మనస్సుతో, చాలా గొప్ప ఆలోచనలతో భారతదేశంలో సమాజం రావాలి అనే ఒక ఆశయంతో అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశాడు. ఆ రాజ్యాంగాన్ని రాసినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. రాజ్యాంగంలో అనేక రకాలైన అంశాలను పొందుపరిచాను. బడుగు బలహీన వర్గాల, అణగారిన వర్గాల సమగ్ర అభ్యున్నతికి, వాళ్ళ సామాజిక అభివృద్ధికి అనేక అవకాశాలు కల్పించాం. కానీ
ఈ రాజ్యాంగము అందుబాటులో ఉండడమే కాదు, ఈ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను పాలకులు ప్రభుత్వాలు అమలు చేసినప్పుడే ఆ జాతులకు న్యాయం దొరుకుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ స్వాతంత్రం వచ్చి రాజ్యాంగం అమలులోకి వచ్చి దాదాపుగా 75 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా కుల వ్యవస్థ ఉన్నది, అంటరానితనం ఉన్నది, వెనుకబాటు తరం ఉన్నది. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఇంకా మనం వెనుకబడి ఉన్నాము అంటే ప్రభుత్వాలు పాలకులే కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పాలకులకు, ప్రభుత్వాలకు అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఉన్నట్టుగా తూచా తప్పకుండా అమలు చేయాలనే సంకల్పం లేదు, చిత్తశుద్ధి లేదు. అందువలనే ఇప్పటికి కూడా ఈ జాతులు వెనుకబడి ఉన్నాయి. హక్కుల కొరకు పోరాటం చేయవలసిన పరిస్థితి వస్తున్నది. అయ్యా, మాకు రాజ్యాంగం రిజర్వేషన్ కల్పించింది, రాజ్యాంగం మాకు మాట్లాడే స్వేచ్ఛ కల్పించింది, రాజ్యాంగం మాకు మత స్వేచ్ఛ కల్పించింది, రాజ్యాంగంలో అనేక అంశాలు మాకు ఉన్నాయి, వాటిని మేము ఉపయోగించుకోవాలి అంటే లేదు లేదు అని చెప్పే పరిస్థితి ఇవాళ పాలకులలో ఉంది, ప్రభుత్వాలలో ఉన్నది. దీన్ని మనం గమనించవలసిన అవసరం ఉన్నది. ఏది ఏమైనా అంబేద్కర్ గారి స్ఫూర్తితో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే అంబేద్కర్ గారు కూడా మనలాగానే ఒక పేద కుటుంబంలో పుట్టాడు. ఆయన చదువుకోవడానికి బడికి పోతే ఆయన ఒక బస్సు సంచి తీసుకొని పోతే క్లాస్ రూమ్ లోకి రానియకుండా వరండాలోనే ఆయన బస్సు సంచి వేసుకొని కూర్చొని పాఠాలు వినేవాడు. ఎందుకంటే క్లాస్ రూమ్ లోకి ఎందుకు రానియకపోయేదంటే నువ్వు వస్తే అందరూ అంటుపడతారు, నువ్వు అంటరాని అని చెప్పి ఆయన వరండాలోనే ఒక బస్తా వేసి ఆ బస్తాల మీద కూర్చుండబెట్టేవాడు. ఆయన అన్ని రకాల అవమానాలను భరించి కూడా కష్టపడి చదువుకొని బ్రహ్మాండమైన మార్కులు సంపాదించుకొని ఆనాడున్న బరోడా మహారాజు గారి ఆర్థిక సహకారంతో లండన్కి వెళ్ళి అక్కడ లా చదివి అక్కడే ఉద్యోగం సంపాదించుకుని ఆయన సుఖంగా ఉండే అవకాశం ఉన్నా నేను భారతదేశానికి తిరిగి వెళ్ళాలి, నా జాతిని మేల్కొల్పాలి, నా జాతి ఇంకా నిద్రావస్థలో ఉన్నది, వాళ్ళు అమాయకులు, చదువు లేదు, నా జాతిని మేల్కొల్పాలని చెప్పి ఇండియాకి తిరిగి వచ్చి మన జాతిని మేల్కొల్పడమే కాకుండా, జాతిని ఉద్ధరించడమే కాకుండా జాతి యొక్క ప్రగతికి మన జీవితాల్లో వెలుగు నింపడానికి బాటలు వేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి నేను మీకు సవినయంగా తెలియజేస్తాను. అందుకే అంబేద్కర్ గారు ఒక దళితులకే మహనీయుడు కాదు, అంబేద్కర్ గారు ప్రపంచమే గొప్పగా కీర్తించే ఒక మేధావి. ప్రపంచమే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చూసి ఆశ్చర్యపోయే విధంగా మనకు అందించిన మేధావి. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలకు కూడా అంబేద్కర్ కావాలి, అన్ని రాజకీయ పార్టీలకు అంబేద్కర్ కావాలి. భారతీయ జనతా పార్టీతో మొదలు విప్లవ పార్టీల వరకు కూడా అంబేద్కర్ పేరు వాడుకుంటాయి. కానీ నిజంగా అంబేద్కర్ స్ఫూర్తితో ఆ రాజకీయ పార్టీలు మాత్రం పనిచేయవు, ఆ ప్రభుత్వాలు మాత్రం పనిచేయవు, రాజకీయం కొరకు మాత్రం అంబేద్కర్ను వాడుకుంటారు. దీన్ని కూడా మనం గమనించవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏది ఏమైనా మన పిల్లల పిల్లలకు కూడా అంబేద్కర్ ఎవరో తెలిసే విధంగా ఈరోజు రఘునాథ్పల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు, అంబేద్కర్ను గ్రామ ప్రజలందరికీ పరిచయం చేసినందుకు, రాబోయే తరాలకు కూడా అంబేద్కర్ను పరిచయం చేసినందుకు, ఈయన దళిత జాతుల అభివృద్ధి కొరకు పనిచేసిన వ్యక్తి, వాళ్ళ జీవితాలలో వెలుగు నింపిన వ్యక్తి అని మనం చెప్పుకోవడానికి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు. చాలా సంతోషంగా ఉంది.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ, అదేవిధంగా అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ సభ్యులందరికీ, ప్రత్యేక చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వెంకటస్వామి గారికి అందరికీ మరొకసారి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. అందరూ అనాలి జై భీమ్, జై భీమ్, జై భీమ్. జరిగా